హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం గైస్. మేమైతే చాలా బాగున్నాము. మా వీడియోస్కి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మేము మా టెర్రస్ పైన మా మొక్కలు అయితే మీకు చూపిస్తాము. ఇది చెట్లు మొక్కలు అది వీడియో చేస్తున్నాము. దానికి మాత్రం చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఎల్లో రోజ్. ఇది అన్నీ ఇక్కడే తెచ్చాం ఫ్రెండ్స్. అది హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కొన్ని మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటితో పాటు ఇక్కడ మాత్రం తక్కువ రేటుకే మొక్కలు అమ్ముతూ ఉంటారు. 40 రూపాయలు ఒక చెట్టు, 50 రూపాయలు ఒక చెట్టుకు అలా అమ్ముతారు. అందుకనే ఇవి ఇక్కడ తీసుకొచ్చి వచ్చిన కొత్తలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం స్టార్ట్. ఇవైతే 3 సంవత్సరాల క్రితమే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా పెద్దగా అయితే అయిపోయినాయి మొక్కలన్నీ. ఇగో ఇవి నార్మల్ గులాబీ. ఇది ఈ చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవి ఈ చెట్లు, ఈ చామంతి చెట్లు, ఈ బంతిపూల చెట్లు, ఈ కాకర మల్లె, చిన్న మొక్కలు. ఇది మాత్రం నిమ్మ చెట్టు. ఇది వంకాయ చెట్టు. ఇవి మాత్రం మొన్ననే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇవి తీసుకొచ్చి ఎంతంటే 1 ఇయర్ కూడా కాలేదు. చామంతిలు చూడండి, మళ్ళీ పూస్తున్నాయి కూడా. ఇవి రెడ్ చామంతిలు. ఇవి ఇగో కొత్తిమీర కావాలా ఫ్రెండ్స్ మీకు? ఇగో కొత్తిమీర ఇవి తీసుకొచ్చాము. అలా ఏర్లతో సహా వచ్చింది, అందుకే ఇక ఇందులోనే నాటేశాము. ఇగో చూడు, పెద్ద పెరిగి ఇగో పూలు కూడా వస్తున్నాయి దీనికి. ఈ చామంతి. ఇగో ఇవి వైట్ గులాబీ, ఇది రెడ్ గులాబీ. ఇవి మాత్రం ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ చామంతి ఎంత బాగుందో చూడండి. ఇవి దేవుడికి మాత్రమే కోసి పెడతాను. ఇవి కూడా చామంతిలే. దేవుడు పూజ చేసినప్పుడు మాత్రమే కోస్తాను. ఇక నార్మల్గా అయితే ఇవి ఏమి కొయ్యను. ఇగో ఇలాగే ఇవి వాడి ఇందులోనే పడిపోతున్నాయి అన్నీ కూడా. ఇదైతే తులసి మొక్క ఫ్రెండ్స్. కింద ఒకటి ఉంది, దానికే ఇక ఎప్పుడైనా పూజ చేసుకుంటూ దానికే చేసుకుంటాను. ఇక దీనిపైన ఇక అలాగే నార్మల్గా నీళ్ళు పోసేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎల్లో చామంతి. ఇది పర్పల్ చామంతి. ఇవి చామంతిలే ఎక్కువ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ, అందుకనే ఇక చామంతి పూలే ఎక్కువగా పెట్టుకుంటాను. ఇది కూడా ఇక మొన్ననే తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఇక దీనిపైన ఉన్నది మొత్తం ఇది చేసేసి మొన్ననే పెట్టాను. ఇక దీనికి మాత్రం ఇంకా పూలు అయితే కాయట్లేదు. ఇదొకటి, అక్కడ ఒక చెట్టు. ఆ 2 చెట్లు మాత్రం మొన్ననే పెట్టాము తీసుకొచ్చి. ఇక దానికి మాత్రం ఇక మొక్కలు అయితే రాలేదు. ఇదైతే మందారం చెట్టు ఫ్రెండ్స్. చూడండి, చిన్న పువ్వు వస్తుంది. ఇది పూలు ఇంకా కాయలేదు. ఇది మొగ్గే చిన్నది, పూలు మాత్రం ఇంకా కాయలేదు. దీనికి మొన్ననే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఇది బతుకుతుందో చూస్తుందో మరి తెలియదు. చిన్నది ఒక మొక్కే. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా వీడియో కనుక నచ్చితే మీరు ఓకే ఫ్రెండ్స్. ఇక ఇదైతే రోజు. ఇది కిందకుండి ఎవరో ఇక్కడ పడేసిపోయినరు ఇంతకు ముందు ఉన్నోళ్ళు. ఇక దాంట్లో అయితే మేము మొక్క అయితే పెట్టేసుకున్నాము. ఇది మాత్రం కాకరకాయలు. అవి ఇలా ఇందులోనే కూరగాయలు ఏది కోసినా కానీ ఇలాగే ఇందులోనే పెట్టేస్తాను ఫ్రెండ్స్. మొక్కలోనే పెట్టేస్తాను. ఎక్కువ వేస్టేజ్ బయట అయితే ఏమి పడేయను. కూరగాయలు ఏం కట్ చేసినా కానీ, ఉల్లిపాయలు, టమాటా ఏం కట్ చేసినా, బనానా తిన్నా కానీ, ఫ్రూట్స్ ఏదైనా, కూరగాయలు ఏదైనా కానీ మేము యూజ్ చేసినాయి అవి వేస్టేజ్ ఉంటుంది కదా, వాటికి మాత్రం ఈ మొక్కలోనే పెట్టేస్తాను ఎక్కువగా. దేవుడికి పెట్టిన పూలు కూడా అవి కూడా వాడిపోతాయి కదా, నెక్స్ట్ డే తీసేసినప్పుడు అవి కూడా ఈ మొక్కలోనే పెట్టేస్తాను. బయట అయితే ఏది ఎక్కువ పడేయను, ఏది వేస్ట్ చేయను. ఈ మొక్కలోనే పడేస్తాను. అందుకనే ఇక అందులో కాకరకాయ ఇది ఎదురం వచ్చేస్తుంది. ఇది ఇలాగా అంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే స్టార్ట్. వీడియో మర్చిపోయాం ఫ్రెండ్స్. ఇగో ఇటు చామంతిలు చూడండి. మా చామంతి ఎలా ఉందో చూసుకోండి, అందరు చూసుకోండి ఎలా ఉన్నాయో. ఇదైతే సిఆర్పి క్యాంపస్ కాడ నుంచి బావ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక దీనికి మొక్కలో నాటేశాను. ఇదిను ఆలోవెరా 2 తీసుకొచ్చారు బావ. తీసుకొచ్చేటప్పుడు ఇది పెట్టేశాను. ఆలోవెరా మొక్క అక్కడ ఉంది, కింద ఉంది ఫ్రెండ్స్ మాది. అది ఇవి చాలా ఉన్నాయి. అక్కడ నుంచి అవి ఇంకా వేరే షో మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు.
ఓకే ఫ్రెండ్స్ వస్తుంది కూడా